విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తమపై దాడులను నిరసిస్తూ డాక్టర్లు నిరసన చేపట్టారు. ఒక రోగి బంధువులు డాక్టర్లపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారని డాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఆనంద్, ఈ రోజు ఉదయం నుంచి కూడా జూనియర్ డాక్టర్లు ఎవరైతే విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్స్ ఉన్నారో వీరంతా కూడా సమ్మె బాట అయితే పట్టారు. మొదటి నుంచి కూడా అనేక పర్యాయాలు విజయవాడ జీజీహెచ్ లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పనిచేసే జూనియర్ డాక్టర్లంతా కూడా అక్కడ వారి కనీసం తాగటానికి మంచినీళ్లు కానీ అక్కడ వాళ్ళకి వాష్రూమ్స్ కానీ ముఖ్యంగా జూనియర్ డాక్టర్ లేడీ డాక్టర్లకైతే కనీసం అక్కడ అవసరాలు తెచ్చుకోవడానికి వారి యొక్క వాష్రూమ్స్ కూడా లేకపోవడం చాలా దుర్మార్గంగా ఉంది ఇక్కడ అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తారు. గతంలో ఎన్నోసార్లు సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లాము. ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ సంబంధించిన అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా కనీసం చర్యలు చేపట్టిన దాఖలాలు అయితే కనిపించట్లేదు. అక్కడ ఎవరికైనా కూడా వాష్రూమ్స్ కి వెళ్ళాలి అనుకుంటే మాత్రం అక్కడ నుంచి వాళ్ళ హాస్టల్స్ కి వెళ్ళి వాష్రూమ్ యూజ్ చేసుకుని అక్కడ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అదే మగ డాక్టర్స్ అయితే మాత్రం వాళ్ళ హాస్టల్స్ కానీ లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాష్రూమ్స్ కి వెళ్ళే పరిస్థితి అయితే ఇక్కడ దాపురించిన ప్రధానంగా చెప్పాలా. దీంతో పాటు ఇక్కడ రాత్రి ఎవరైతే ఒక రోగి అంటే గడ్డి మందు సేవించి నందిగామ నుంచి గడ్డి మందు సేవించి ఇక్కడ విజయవాడ జీజీహెచ్ కు చేరిన పరిస్థితి చూస్తానే ఉన్నాం. ఆ పేషెంట్ అప్పటికే చాలా పాయిజన్ తీసుకున్నటువంటి గడ్డి మందు ఓవర్ డోస్ అవటం వల్ల ఇక్కడికి వచ్చేసరికి మరణించడం అయితే జరిగింది. కానీ ఆ రోగి తాలూకా వల్ల అయితే కేవలం డాక్టర్ల నిర్లక్ష్యంతో చనిపోయారని చెప్పి అగ్రవేశాలతో డ్యూటీలో ఉన్న డాక్టర్ పై కూడా చేయి చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. ఇదే కాకుండా గతంలో అనేక పర్యాయాలు ఇక్కడ డాక్టర్స్ డ్యూటీ డాక్టర్ల పైన అటువంటి రోగుల తాలూకా వాళ్ళు అయితే దాడులు చేసినా కూడా అనేక పర్యాయాలు కూడా వైద్యులు చెప్పినా కూడా హాస్పిటల్ సూపరింటెండెంట్ చెప్పినా కూడా చర్యలు అయితే ఎంతవరకు శూన్యమని చెప్పాలా. చాలా ఆవేదన అయితే ఇక్కడ జూనియర్ డాక్టర్లు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తానే ఉన్నాం. మాకు చక్కగా తక్షణమే రక్షణ కల్పించండి, దీంతో పాటు మాకు ఏదైతే మంచినీటితో పాటు వాష్రూమ్స్ కూడా కల్పించాలని చెప్పేసి ప్రధాన డిమాండ్తో ఈ రోజు అయితే జూనియర్ డాక్టర్లంతా కూడా సమ్మె బాట పెట్టినట్టు చూస్తాను. కానీ సమ్మె బాట మేము సమ్మె చేస్తామని డాక్టర్ సూపరింటెండెంట్ కి నోటీస్ ఇచ్చినా కూడా ససేమిరా అంటూ కూడా సూపరింటెండెంట్ దీన్ని నిరాకరించడం చేసేదేం లేక ఇక వారు బయటకు వచ్చి తన నిరసనతో అయినా కనీసం ప్రభుత్వం కనీపు కలగాలని చెప్పేసి ఈ రోజు జూనియర్ డాక్టర్లంతా కూడా సమ్మె బాట పట్టినట్టు చూస్తాను. ఆనంద్, కృష్ణ, మరి ప్రధాన డిమాండ్స్ ఏంటి? చూడాలా ప్రధాన డిమాండ్స్ మాకు రక్షణ కావాలా. ఏదైతే పేషెంట్ తాలూకా వచ్చారు వాళ్ళ తాలూకా వాళ్ళు ఎవరైతే వస్తారో వారందరికీ ఐసీయూలోకి అందరిని పంపించేయటం, ఏదో డాక్టర్లు చేసినటువంటి నిర్లక్ష్యం వల్లే చనిపోయారని చెప్పేసి డాక్టర్లపై దాడులు జరుగుతాయి. కానీ వాళ్ళకి ఇక్కడ జరిగే పరిస్థితులు ఏమీ తెలియదు. అందుకనే ఎవరిని కూడా లోపల పంపించకుండా ఒక్కరిని పేషెంట్ తాలూకు ఒకరిని లేకపోతే ఇద్దరినే పంపించాలా. అటువంటి దాంతో పాటు పోలీసు రక్షణ కూడా కల్పించాలా డాక్టర్స్ కి. ఇక్కడ లేకపోతే మా పైన నిత్యం అక్కడ దాడులు జరుగుతాయి. అది ముఖ్యంగా ప్రధానంగా మా డిమాండ్స్ అని చెప్తున్నారు. అదే కాకుండా ఇక్కడ వాష్రూమ్స్ మంచినీటి సౌకర్యాలు కల్పించాలి డాక్టర్స్ కి, ప్రత్యేకంగా మహిళా డాక్టర్లు కానీ కూడా ప్రధానంగా అయితే ఇక్కడ జూనియర్ డాక్టర్లు అయితే డిమాండ్ అయితే చేస్తున్నారు. కృష్ణ, మరి జూడాల నిరసన ద్వారా మరి సంబంధిత శాఖ అధికారులు ఎవరైనా స్పందించారా? ఇక్కడ ఎవరైతే ఉన్నారో డిఎంఎండ్హెచ్ఓ కానీ హాస్పిటల్ సూపరింటెండెంట్ తో పాటు డిఐ ఇక్కడికైతే ఇప్పుడే చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. వీరితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేశాం. మేమైతే జూనియర్ డాక్టర్లు ఏదైతే ఇప్పుడు సమ్మెబాట పట్టారో ఇవన్నీ కూడా మేము త్వరలో నెరవేర్తిస్తాం. తప్పకుండా వీరు ఇచ్చినటువంటి డిమాండ్స్ అన్నిటి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి మేము వారికి న్యాయం చేసే విధంగా తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం. ఈ యొక్క దీక్షని ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని విరమించాలని చెప్పేసి కూడా వారైతే వాగ్దానాలతో చేసిన పరిస్థితి చూస్తున్నాం. కృష్ణ, మరి జూడాలు ఈ నిరసన చేయడం వల్ల ఎమర్జెన్సీ పేషెంట్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారే సిచ్యువేషన్ కూడా కనిపించే అవకాశం కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి జూడాల నిరసన ఎప్పటి వరకు కొలికొచ్చే అవకాశం కనిపిస్తుంది? ప్రస్తుతానికైతే మా డిమాండ్స్ నెరవేర్చి మా డిమాండ్స్ కి సరైన పరిష్కారం వైద్యులు ఏదైతే సూపరింటెండెంట్ గారు కానీ డిఎంఎన్హెచ్ కానీ డిఐ గారు కానీ ఎప్పుడైతే మాకు ఇది నిర్వర్తిస్తామని చెప్పి హామీ ఇస్తే మాత్రం మేము తప్పకుండా మా విధుల్లోకి మేము వెళ్ళడానికి సిద్ధము. మేము ఎప్పటికప్పుడు రోగుల్ని పర్యవేక్షిస్తున్నాం. రోగుల్ని వారికి చిన్నది కూడా ఆపద రాకుండా కనీసం మేము అంత ప్రేమతో రోగులకి వైద్యం చేస్తున్నా కూడా మా పైన ఇటువంటి దాడులు జరగడం చాలా బాధాకరం. దీనికి తప్పకుండా కూడా రక్షణ కల్పించండి. మేము తప్పకుండా దీని నుంచి ఈ యొక్క దీక్షను మేము ఏదైతే నిరసన కార్యక్రమం విరమిస్తామని చెప్పేసి కూడా జూనియర్ డాక్టర్లు చాలా సానుకూలంగా చెప్తున్న పరిస్థితి మనం చూస్తానే ఉన్నాం. థ్యాంక్ యూ కృష్ణ.